హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజా సాబ్ యాక్టెడ్ బై ప్రభాస్ గారు, నిధి అగర్వాల్ అండ్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి తమన్ అండ్ డైరెక్టెడ్ బై మారుతి గారు. అండ్ మూవీ విషయానికి వస్తే మూవీ వాస్ అల్టిమేట్, సూపర్, ఎక్స్ట్రాడినరీ అని చెప్పను. యావరేజ్గా ఉంది మూవీ. అండ్ కొన్ని కొన్ని విషయాల్లో మటుకు సినిమా ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఇక మీ అందరి కథ తెలిసే ఉంటుంది. ఆల్రెడీ ట్రైలర్లో ఏముందో మ్యాక్సిమం అదే సినిమాలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ట్రైలర్లో ఉన్నది సినిమాలో ఉంది. అంతకుమించి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. అండ్ ఇంకా పెద్దగా ఏమీ ఎక్స్ట్రాలు ఏమి ఉండవు, అంటే ఎక్స్ట్రా సీన్స్ లాంటివి ఉండవు. ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే చూపించినవి కూడా కొన్ని సెకండ్ పార్ట్కి లీడ్ తీసుకోవడానికి ఉన్నట్టుగా ఉంటుంది. అండ్ ఇంకా మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళినా కూడా సెకండ్ హాఫ్ వచ్చేసి మటుకు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది భయ్య. కొంత నెగిటివ్గా ఇస్తున్నారు, అది బాలేదు ఇది బాలేదు అని చెప్పి. సాంగ్స్ అయితే పెద్దగా ఏం లేవు, అది ఒప్పుకోవాల్సిందే. అండ్ కానీ మూవీ విషయానికి వస్తే మాత్రం ఇది ఒక హారర్, కామెడీ, మైండ్ గేమ్ అండ్ ఇంకా వాట్ నాట్ అన్నీ మిక్స్ చేసేసింది మారుతి గారు. మూవీ అయితే సింప్లీ సూపర్, దానిలో డౌటే లేదు. సెకండ్ హాఫ్ చకచక వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫే కొంచెం కథలోకి వెళ్ళడానికి లైట్గా డ్రాగ్గా తీసుకుంటారు, కానీ మూవీ వాజ్ సింప్లీ సూపర్. అండ్ ఇంకా తమనన్న మ్యూజిక్ కొడుతున్నాడు ఈ మధ్య. తమనన్న మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఉంటుంది, చాలా బాగుంది మ్యూజిక్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ దగ్గర మాత్రం మ్యూజిక్ అయితే ఇంకా ఆడుకున్నాడు. అది లవ్డ్ ఎక్కువైపోతుంది. అండ్ ఇంకా మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ కథ విషయానికి వస్తే మామూలుగా వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ తాత ఆ బంగ్లా దగ్గరికి ఎందుకు వెళ్తాడు, ఆ నానమ్మ కోరికేంది, అండ్ ఇంకా తాత కోరికేంది, ఎందుకు టార్చర్ పెడుతుంటాడు అనేది స్టోరీ. ఇక స్టోరీ అనేది నార్మల్ రొటీన్గానే ఉంది. కాకపోతే దీనిలో ఆడిన మైండ్ గేమ్ బాగుంది. సినిమాలోకి ఎక్కువ ఇన్వాల్వ్ అయితేనే మనకు అర్థమవుతుంది. ఏదో లైట్గా చూసి ఇట్లా అనుకుంటే మాత్రం అది సినిమా అర్థం కాదు, తర్వాత మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అండ్ సినిమా వచ్చేసి చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఫస్ట్ ఆఫ్ కొంచెం డ్రాగన్ ఫీలింగ్ ఉంటుంది, అది కామన్ అయ్యే కథలోకి వెళ్ళడానికి. హీరోయిన్స్ ఎవరు యాక్టింగ్ వల్ల బాగానే ఉంది. కాకపోతే ఎక్స్ట్రా ఇంకొక హీరోయిన్ అంతగా ఇంపాక్ట్ అనేది చూపించలేదు, అంత ఓవర్గా అవసరం కూడా లేదనిపిస్తుంది మనకు. ముగ్గురు హీరోయిన్స్ కదా. దిస్ ఈస్ ద మూవీ. అండ్ మై మూవీ రేటింగ్ ప్రకారం అయితే 5కి 3 వచ్చిపోయా మూవీకి, ఈజీగా 3 ఇవ్వచ్చు. అండ్ ఈ పండుగ సీజన్లో కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది కూడా మూవీ. ఈజీగా హిట్ స్టేటస్ అనేది తీసుకుంటుంది. హ్యూజ్ హిట్ అయితే చెప్పలేం, హ్యూజ్ హిట్ అనేది చెప్పలేం, కాని పని. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.